లైక్ ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, నేను మొన్న ఒక వీడియో చూసాను. మీ మ్యారేజ్ అనే ఒక వీడియో అయితే చూసాను. అంటే మీ ట్రాన్స్‌జెండర్స్ పెట్టింది. మీరు ఆల్రెడీ అంటే మిమ్మల్ని మీరు ఎవరైనా జనరల్‌గా మనము తాళి కట్టించుకుంటాం ఆడవాళ్ళు ఎవరైనా సరే. మీరేంటి వేరే వాళ్ళకి తాళి కడుతున్నారు? అది తాళి కాదమ్మా. ఇప్పుడు మా గురువు నాకు ఇప్పుడు మా గురువు ఉంది. ఆమె నన్ను శిష్యురాలిని చేసుకుంటుంది కాబట్టి అదొక లింగంకాయ రుద్రాక్ష ఉంటుంది. ఆ రుద్రాక్షకి ఆ లింగంకాయకి దాన్ని లింగం అంటారు. ఆ లింగంకాయకి పసుపు దారం ఎక్కిచ్చి నా మెడలో కడుతుంది. అంటే నేను ఇంకా ఆమె శిష్యురాలు, ఆమె బిడ్డనవుతున్నట్టు. అలా ఆ అబ్బాయి నా శిష్యుడు. నా శిష్యుడు. అంటే తనకు కూడా దేవుడొస్తుంది. తను నా శిష్యుడు. నన్ను గురువుని చేసుకుంటున్నాడు. గురువుని చేసుకుంటున్నాడు కాబట్టి నా ఒక లింగంకాయ, ఒక రుద్రాక్షని ఆ అబ్బాయి మెడలో కట్టి బండారం అంటే పసుపు. పసుపుని బండారం అంటాము. ఆ బండారు పెడితే ఇంక ఆ అబ్బాయి నా శిష్యుడు అవుతున్నట్టు. నన్ను గురువుని చేసుకుంటున్నట్టు. అంటే మీరు చెప్పేవన్నీ అతను చెయ్యాలా? చెయ్యాలి. అంటే ఇంకా వాళ్ళెక్కడన్నా ఇప్పుడు బోనాలకు అక్కడికి ఇప్పుడు మనకు స్కూల్‌లో టీచర్ ఎలా ఉంటుందో, ఇందులో గూడా గురువు అలా ఉంటుంది. నిన్న ఒక వార్త. అమావాస్య కాబట్టి ట్రాన్స్‌జెండర్స్ అనేవాళ్ళు ఒక అబ్బాయిని అంటే చిన్న పిల్లాడిని నరబలి చేశారు. ఇంత అవేర్‌నెస్ ఉండి కూడా మీరెందుకు ఇలా చేస్తున్నారు? సో, ఓపెన్‌గా చెప్పాలి అంటే రియల్ ట్రాన్స్‌జెండర్స్ అంటే నిజంగా ట్రాన్స్‌జెండర్స్ కానివ్వండి, లేదంటే ఇట్లా మాలాగా దేవుడొచ్చే వాళ్ళు కానివ్వండి, ఎప్పుడు గూడా ఆ పని చెయ్యరు. ఎందుకంటే మాకు తెలుసు. బిడ్డ విలువ, కడుపు తీపి అండ్ మనుషుల విలువ. ఎందుకంటే రోడ్డు పైన మమ్మల్ని ఒక మాట తిట్టిపోయినా సరే మేము చిరునవ్వుతో వెళ్ళిపోతాము. మాలో ఎంత బాధ ఉన్నా, మా కళ్ళలో ఎంత నీళ్లు తిరిగినా సరే ఒక చిరునవ్వుతో ఓకే నన్నన్నావా? హ్యాపీగా ఉండు నాన్న అని చెప్పి వెళ్ళిపోతాం. మాలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వేషాలు వేసుకొని మా పేరు ఖరాబ్ జేస్తున్నారు. వేషాలు వేసుకొని బస్ స్టాండ్స్‌లలో, స్టేషన్స్‌లో అక్కడిక్కడ వెళ్ళేసి కాలేజ్ స్టూడెంట్స్‌ని వీళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ పర్సులు లాగేసుకోవడం, వాళ్ళ డబ్బులు లాగేసుకోవడము, వాళ్ళని ఫోర్స్ చేయడం వల్ల వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నార్మల్‌గా చీర కట్టుకుంటే ఓకే. ట్రాన్స్ ఏమో అనుకుంటున్నారు. కానీ అక్కడ రియల్‌గా ట్రాన్స్ ఎవరు, ఫేక్ ఎవరు అని చెప్పి వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. వాళ్ళు నార్మల్‌గా ఏందంటే టీ షర్ట్స్ పైన, షర్ట్స్ పైనే చీరలు కట్టుకొని, బాయ్స్ చెప్పులేసుకొని, ఒళ్ళంతా బొచ్చు పెట్టుకొని అంతా సేమ్ చూస్తే ఒక మొగోడు చీర కట్టుకొని వచ్చిండు అని చెప్పి మనకు అక్కడనే అర్థమైపోతది. అలా వేషాలు వేసుకొని మాలాగా రియల్‌గా ట్రాన్స్‌జెండర్స్‌కి పేరు అంటే ఖరాబ్ చేస్తున్నారు వాళ్ళు. ఎట్లా అంటే రియల్‌గా వీళ్ళు ట్రాన్స్ అందరు ట్రాన్స్ కూడా ఇలాగే చేస్తారేమో. ఇప్పుడు నీకు కూడా ఇప్పుడు నా నా నేనున్నా. ఇప్పుడు నాతో పాటు ఒకడు వేషం వేసుకొని వచ్చిండు. వాడు అక్కడికెళ్ళి తప్పు చేస్తుంటే ఇప్పుడు ఆ వేలో నేను కూడా నడుస్తే ఈమె కూడా వచ్చి వీళ్ళలాగానే చేస్తదేమో అని చెప్పి వాళ్ళు భయపడిపోతారు. అలా వీళ్ళ వల్ల మాకు పేరొస్తుంది. అలా చేసుంటే ఇలాంటి వాళ్ళు చేసిండొచ్చు గానీ మాలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా తప్పు చెయ్యరు. అసలు మీరు మామూలుగా అయితే ఈ అమావాస్య అప్పుడు పూజలు ఇలాంటివన్నీ మీరు చేస్తారా? అమావాస్య వచ్చిందంటే ఇప్పుడు నేనొక దేవుడొచ్చి నాకు అమ్మవారొస్తుంది కాబట్టి తెలిసిన షాప్స్‌లలో దిష్టిలు తీయడము, ఇలాంటి స్టూడియోస్‌లో దిష్టిలు తీయడము, లేదంటే ఇంట్లో అమ్మవారికి పూజలు చేసుకోవడము, పిల్లలకేమన్నా బాలేకపోతే తాయితలవి కట్టడము అలాంటివి చేస్తూ ఉంటాను. అంటే కేవలం ప్రతి అమావాస్య రోజు. అమావాస్య రోజు ఇలా దిష్టిలు తీయడం అవి ఇవి చేసుకుంటారు కదా! ఎక్కువ శాతం షాప్స్‌లలో అక్కడిక్కడ. అక్కడ పిలిచి ఒక గుమ్మడికాయ కొట్టించుకొని వాళ్ళకి తోచినంత కట్నం పెట్టి పంపిస్తారు. ఇంకా నార్మల్‌గా ఎవ్రీ ట్యూస్‌డే, సండే నేను ఇంట్లో అమ్మవారికి పీట కూర్చుంటాను. అంటే అమ్మవారుని ఒంట్లోకి ఆవించుకొని పబ్లికొస్తే వాళ్ళ ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. అవునా! ఇప్పుడు చెప్పండి మీకు అంటే ఇప్పుడు ప్రశాంతికి ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ ఉందా? ట్రాన్స్‌కి ఎప్పుడు కూడా ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే తల్లి అయ్యే యోగ్యం ఆడదానికి మాత్రమే సాధ్యం అది. ఏ ట్రాన్స్‌జెండర్ కూడా ప్రెగ్నెంట్ ఎంత ఆడపిల్లలాగా మారినా సరే గానీ, ఆ యోగ్యం మాత్రం లేదు. భగవంతుడు అది మాత్రం ఇవ్వలేదు, ఇవ్వడు కూడా. ప్రశాంతి అసలు నీకు ఎప్పుడు అంటే ఈ అమ్మాయి ఫీలింగ్స్ అనేవి ఏ ఏజ్‌లో స్టార్ట్ అయ్యాయి? అయితే నాకు చిన్నప్పటి నుంచే ఇలా ఫీలింగ్స్ ఉండే. కాకపోతే ఏంటంటే ఫ్యామిలీతో షేర్ చేసుకోలేకపోయాను. నాకు అంటే తెలివొచ్చినప్పటి నుంచి. లైక్ ఇప్పుడు నార్మల్‌గా అయితే మనకి 8 ఇయర్స్ అండ్ 12 ఇయర్స్ వచ్చాక మనకి మెచ్యూర్డ్ మైండ్ అన్నది కొంచెం అంటే నేనేంటి అన్నది మనకన్నది కొంచెం అర్థమవుతుంది. సో, నాకేంటంటే 12 ఇయర్స్ వచ్చాక ఆహ్, అంటే నాకు అప్పటి నుంచి కొంచెం ఫీలింగ్స్ డిఫరెంట్‌గా చేంజ్ అయ్యేటివి. అది దేనికి వల్ల అంటే నాకు అమ్మవారు రావడంతో నేను ఇలా అంటే లైక్ అమ్మాయిలాగా ఉండిపోవాలని చెప్పి నాకొక డ్రీమ్ అన్నది ఉండే. నాకు 12 ఇయర్స్ ఉన్నప్పుడే అమ్మవారు పూనకం అన్నది స్టార్ట్ అయింది. ఎల్లమ్మ తల్లి ఆవహించడం. హ్మ్. ఇంక అప్పటి నుంచి నాకేంటంటే చీర కట్టుకోవాలి, ఇలా నిండుగా గాజులేసుకోవాలి, బొట్టు పెట్టుకోవాలి, పూలు పెట్టుకోవాలి. నిండుగా అంటే ఒక మ్యారేజ్ అయిన అమ్మాయి ఎట్లా ఉంటది, ఒక అమ్మవారు ఎట్లా ఉంటది, ఒక తెలుగింటి అమ్మాయి ఎట్లా ఉంటది, అట్లా ఉండాలని చెప్పి నాకు చిన్నప్పటి నుంచి అట్లా ఉండే. అంటే ఇంకా ఎవరైనా చూస్తే అలా అనిపిస్తుండేది. చూసినప్పుడు అంటే నార్మల్‌గా ఇప్పుడు ఫ్రైడే అట్లా ట్యూస్‌డే, మండే అట్లా మనం పూజలు చేస్తే అమ్మాయిలు గాని లేదంటే ఎవరైనా అక్క వాళ్ళు గాని ఎట్లా రెడీ అయితున్నారు. నాకు కూడా ఇట్లా రెడీ అవ్వాలి అని చెప్పి అదొక ఫీలింగ్ అనేది నాకొస్తుండే. ఇంకా అప్పటి నుంచి ఏంటంటే ఇంక నేను
15-16 ఇయర్స్ వచ్చినప్పుడు ఇంకా నేను ఫ్యామిలీలో షేర్ చేసుకున్నా. అమ్మ నాకు లైక్ ఇలా ఉండాలి ఫస్ట్ అనిపిస్తుంది. ఎవరికి చెప్పావు? మీ మా అమ్మకి చెప్పిన. అమ్మగారికి చెప్పావు? అమ్మనే లోపలికి పిలుచుకొని హాల్‌లో కూర్చొని అమ్మతో షేర్ చేస్తే ఫస్ట్ నాకు భయమైంది. మా అమ్మ ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తది? అంటే ఏ విధంగా తీసుకుంటుంది ఆ పాయింట్‌ని అని చెప్పి. కానీ ఫస్ట్ అమ్మ అట్లా అన్నప్పుడు ఓకే. పర్లేదు నాన్న అట్లా నువ్వు ఎట్లా ఉన్నా నువ్వు మా బిడ్డవి. నువ్వు అమ్మాయి అయినా, నువ్వు ఒక ట్రాన్స్ అయినా, నువ్వు అబ్బాయివైనా నేను కన్న బిడ్డవి కాబట్టి నా కడుపు తీపినైతే నేను పోగొట్టుకోలేను. అందరిలాగా నువ్వు మనసు రాయి చేసుకొని బయటికి వెళ్ళిపోవడము, సూసైడ్ ఐటెమ్స్ ఇట్లాంటివి చెయ్యకు. ఎందుకంటే నువ్వు కావాలని అయితే మారాలనుకోవట్లేదు. నీకు ఒక దేవుడు వస్తుంది కాబట్టి నువ్వు ఇట్లా నిండుగా ఉంటా అంటున్నావు. అమ్మవారిలాగా ఉండి అమ్మవారిని పెళ్లి చేసుకొని అమ్మవారితో ఉండిపోతా అంటున్నావు. మాకు కూడా సంతోషం అని చెప్పి ఇంకా మా అమ్మ ఆ టైంలో మా ఫ్యామిలీతో మాట్లాడి, రిలేటివ్స్‌తో మాట్లాడి, అందరితో మాట్లాడి ఒప్పించి ఇంకా నన్ను ఇది జెండర్‌లోకి ఇంకా మా పేరెంట్స్ యాక్సెప్ట్ చేసి కన్వర్ట్ చేశారు. నువ్వేం చదువుకున్నావు అసలు? 10th క్లాస్. అంటే స్కూలింగ్‌లో ఎప్పుడైనా ఇలాంటి ఇబ్బందులు వచ్చాయా? చాలా స్కూల్ లైఫ్‌లో చాలా ఫేస్ చేశాను. ఏంటంటే నేను ఒక అబ్బాయిని. కాకపోతే నేను ఒక అబ్బాయిలాగా ఉండలేకపోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక అబ్బాయిని అప్పుడు. నేను కూడా అందరిలాగా పై షర్ట్ ఏసుకుంటున్నాను. అబ్బాయిలాగానే ఉంటున్నాను. కానీ పైకి చూస్తే అబ్బాయిని. లోపల ఫీలింగ్స్ అన్నీ అమ్మాయివి. బాయ్స్ నన్ను ఎట్లా అంటే మాది బాయ్స్ స్కూల్ సెపరేట్, గర్ల్స్ స్కూల్ సెపరేట్ ఉండే. ఏ బ్లాక్, బి బ్లాక్ అని ఉండే. అయితే అక్కడ ఏంటంటే ఇంకా స్కూల్‌లో వెక్కిరించడం ఎక్కువుండే నాకు. అంటే "నువ్వు స్కూల్‌లో వాష్‌రూమ్ ఎందుకెళ్ళవురా? నువ్వు వాష్‌రూమ్ ఎళ్తే అమ్మాయిలా కూర్చొని పోస్తావా? అబ్బాయిలాగా నిలబడి వాళ్ళకి ఎలా పోస్తావా?" తెలుసు? నువ్వు చెప్పావా? అట్లా అడుగుతారు. ఆ! అంటే "నువ్వు ఇట్లా అమ్మాయిలాగా ఉంటావు కదా! నువ్వు ఏ వాష్‌రూమ్‌లోకెళ్తావు? అమ్మాయిల దానికెళ్తావా? అబ్బాయిల దానికెళ్తావా? వెళ్తే నువ్వు అమ్మాయిలాగా పోస్తావా? అబ్బాయిలాగా పోస్తావా?" ఇట్లా ఎట్లా అంటే మనసు విరిగిపోయేటట్టు. ఇంకా నేను ఆ మాటలకి చాలా అంటే చాలా బాధపడ్డాను. దాని తర్వాత నన్నెందుకు దేవుడు ఇట్లా పుట్టించాడు? నేనేం పాపం చేశాను దేవుడికి అని చెప్పి చాలా అంటే చాలా ఏడ్చిన ఆ టైంలో. ఎవరు గూడా నాకు సపోర్ట్ చేయలేరు. స్కూల్‌లో టీచర్స్‌కి చెప్దామంటే గూడా ఎందుకంటే మనకి స్టమక్ పెయిన్ ఉందంటే మనం అమ్మకి చెప్పుకోవచ్చు. మన బాడీలో ఈ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మనం ఎవరితో షేర్ చేసుకోలేం కాబట్టి అట్లనో ఇట్లనో మా ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కాబట్టి బాగున్నాను. ఇప్పుడు నా స్కూల్ ఫ్రెండ్స్ కూడా అందరూ కూడా నన్ను యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయిలాగా ఉన్నా సరే ప్రశాంతి అని చెప్పి చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు నన్ను.